రైతులేనిదే రాజ్యం లేదు, రైతులేనిదే రాజ్యం లేదు. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీనిదే రాజ్యం లేదు. రైతులేనిదే రాజ్యం లేదు, రైతులేనిదే రాజ్యం లేదు, రైతులేనిదే రాజ్యం లేదు. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. రైతులేనిదే రాజ్యం లేదు, రైతులేనిదే. భారతీయ జనతా పార్టీ అధిష్టానం పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ శ్రేణులు అన్ని మండల కేంద్రాల్లో కూడా ధర్నా నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క మేనిఫెస్టోను అమలు చేయాలని నిరసిస్తూ దానికి సంబంధించి వాళ్ళు ధర్నా అయితే నిర్వహిస్తున్నారు. సో ఈ విషయాలు మరిన్ని సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గంగాడి మోహన్ రెడ్డి గారు మనతో అందుబాటులో ఉన్నారు. అంటే చెప్పండి, మొత్తం ప్లగ్ కార్డులో కాంగ్రెస్ మేనిఫెస్టో కనబడుతుంది, ఏంది? అందుకే ఈరోజు కాంగ్రెస్ తాను ఇచ్చిన హామీలను వారికి గుర్తు చేద్దామనే దానిపైన ఈరోజు రైతు సత్యాగ్రహ దీక్ష ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కిషన్ రెడ్డి గారి పిలుపు మేర నేతృత్వంలో ఈరోజు ఈ రైతు సత్యాగ్రహ దీక్షను చేపట్టడం జరిగింది. ఒకవైపు కరువు తాండవిస్తూ ఉన్నది. రైతులందరూ కూడా కళ్ళ లోపల ఇలా పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. మొన్న జరిగిన అకాల వర్షాలల్లో పంట నష్టం జరిగింది. ఇవన్నీ కూడా ఇలా రైతులు ఇబ్బందుల్లో ఉంటే, ఒకవైపేమో కాంగ్రెస్ తాను ఎన్నికల్లో ఇచ్చిన, తాను మేనిఫెస్టోలో చెప్పిన హామీలను అమలు చేయకుండా ఈరోజు రాజకీయ క్రీడను ఆడుతూ ఉన్నది. అంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తూ వచ్చింది. అంటే 100 రోజుల్లో అమలు చేయకపోతే 101 రోజు నుంచి విమర్శిస్తూ ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ కొంత సమయం ఇవ్వాలన్న ధోరణినే కనిపించింది. సో 100 రోజులు పూర్తి కాగానే మీరు ఈ నినాదం ఎత్తుకోవడానికి కారణం ఏంటంటే, అంటే ఇప్పుడు గుర్తు చేస్తున్నామంటున్నారు కాంగ్రెస్ పార్టీకి, మర్చిపోయారా వాళ్ళు? ఇంకా అమలు చేయడం వాళ్ళ వల్ల కాదనుకుంటున్నారా? కంక్లూజన్కి వచ్చేసిందా భారతీయ జనతా పార్టీ? అట్లా ఈరోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రి చేసే ప్రకటనలు మనం చూసినట్టయితే వాళ్ళు అదే కనబడుతుంది. వారు ఏం చెప్తున్నాడు? కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన చెప్పిండు, నేను ఇక్కడ లంకె బెందులు ఉన్నాయని వచ్చినా నాకు ఇక్కడ మట్టి కుండలు కనబడుతున్నాయని చెప్తుండు. అంటే ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు? మరి ఆ రోజు హామీలు ఇచ్చినప్పుడు ఇదంతా గుర్తులేదా? వారే చెప్పారు కదా, ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకుపోయిండు కేసీఆర్ అని చెప్పేసి వాళ్ళ ఎన్నికల్లో వాళ్ళే కదా ప్రచారం చేసింది. మనం లంకె బిందెలు ఉన్నాయని ఎట్లా అనుకున్నావు? కాబట్టి అమలు కానీ నువ్వు హామీలు ఇచ్చినప్పుడు తెలియదా ఈ రాష్ట్రం అప్పులలో ఉందన్న విషయం నీకు తెలియదా? కాబట్టి ఆ రోజు నువ్వు అమలుకు నోచుకొని హామీలను ఇచ్చి గ్యారంటీల పేరుతోని నువ్వు ప్రజలను తప్పుదోవ పెట్టినావు అనే విషయాన్ని ఈరోజు స్పష్టమవుతా ఉన్నది. కాబట్టి ఈ కరువు అనేది ప్రకృతి సిద్ధంగా ఏర్పడదా, కొందరు కకృతి వల్ల ఏర్పడదా? తర్వాత విషయం అంటే మీరు ఓన్లీ కాంగ్రెస్ని టార్గెట్ చేస్తున్న కార్యక్రమం, లేదంటే భారతీయ భరాసా ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ తప్పులను కూడా మీరు ఎండగట్టే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు? ఒకటండి, కారణం ఎవరు? కాంగ్రెస్ కరువు గురించి కొద్దిసేపు పక్కన పెడితే 2 లక్షల రుణమాఫీ అనేది వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో కదా, దానికి కరువుతో సంబంధం లేదు కదా. మేము అధికారంలో వచ్చిన వెంటనే 100 రోజుల్లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తాను. ఆ రోజు ఏమి ఇచ్చిండు ఇదే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో, మీరు ఎవ్వరు కూడా రుణాలు కట్టకండి, మేము అధికారంలోకి వస్తున్నాము, ₹1,00,000 కాదు 2 లక్షల రుణమాఫీ ఇస్తామని చెప్పినా ఎవరు చెప్పారు? ఇది ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న రేవంత్ రెడ్డి గారే ఆ రోజు ఆపోజిషన్ లీడర్గా ఆ రోజు ఎన్నికల ప్రచారం చేసారు, మేనిఫెస్టోలు కూడా పెట్టారు. అదేవిధంగా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు కదా, 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తాము, 10,000 ఇస్తుంది, సరిపోవట్లేదు, మేము అధికారంలోకి రాగానే 100 రోజుల లోపల 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తాను. దానికి కరువు సంబంధం లేదు కదా. మూడవది కౌలు రైతులకు రైతు భరోసా, రైతు బంధు రావట్లేదు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పారు. దాంతోపాటుగా కౌలు రైతులకు కూడా, రైతు కూలీలకు కూడా 12,000 రూపాయల భరోసా ఇస్తామని చెప్పారు వీళ్ళు. ఇదే కాకుండా ఏదైతే నరేంద్ర మోడీ గారు ఎంఎస్పి ఈరోజు 2014లో 1,300 రూపాయలు ఉన్న ఎంఎస్పిని ఇలా 2,200కు కొంటా ఉన్నారు వారు. అంటే దాదాపు రెట్టింపు చేసారు. ఈయన ఏం చెప్పాడు? నేను ఇంకా 500 రూపాయల బోనస్ కలిపి వడ్లు కొంటా అని చెప్పిండు. ఏమైంది? 2 రోజుల లోపల, ఇంకో 2-3 రోజుల లోపల ఐకేపీ సెంటర్ ఇలా కోతకు వచ్చినాయి. ఆల్రెడీ కోతలు ప్రారంభమైనాయి. ఇప్పటి వరకు కూడా దానిపైన స్పష్టత లేదు. ఇప్పటి వరకు కూడా ఒక జియో దాన్ని రిలీజ్ కాలేదు.
దానికి ఎన్నికల షెడ్యూల్కి సంబంధం లేదు కదా. ఇలా రైతులను ఆదుకునే విషయంలో ఈసీఎం ఎటువంటి అబ్జెక్షన్ చెప్పనీకి లేదు కదా. నీకు ఎన్నికల షెడ్యూల్ వచ్చింది మొన్ననే కదా. అంటే ఈరోజు నువ్విచ్చిన హామీలను ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్కదారి పట్టిస్తూ ఉన్నది. ఈరోజు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళే ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఇలా రైతు దీక్ష నిన్న మొన్న మా ఎంపీ గారు బండి సంజయ్ కుమార్ రైతు దీక్ష చేపట్టిండు. రైతు దీక్ష చేపడితే నువ్వు అమలు చేయాల్సింది పోయి, నువ్వు అధికారులు పోయి నీ హామీలను మర్చిపోయి నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి ఇలా ప్రతిపక్షంలో ఉన్న ఈరోజు భారతీయ జనతా పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఉన్న స్పృహ ఈరోజు వాళ్ళకి లేదు. ఇంకా అధికారంలోకి వచ్చినాం అనుకోవట్లేదు, ఇంకా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నామనుకుంటున్నాం. ఉందా ఏమంటే ఇది ఆచరణ సాధ్యం కానీ హామీలని ఒకవైపు చెప్తూనే ఆచరణకు తేవాలని చెప్పేసి కూడా ధర్నాలు చేస్తున్న పరిస్థితి. సో ఇది దీన్ని ఎట్లా చూడొచ్చు అంటే మన కీలకమైన మార్పులు సూచనలు చేసే అవకాశం ఏమైనా ఉందా? వాళ్ళ మేనిఫెస్టోలో ఖచ్చితంగా అమలు చేయాలంటారా? ఆచరణ సాధ్యమేనా? ఈరోజు ఆచరణ సాధ్యమవుతుందన్న విషయము ఎట్టి పరిస్థితుల్లో ఏ చిన్నపిల్లలను అడిగినా కూడా చెప్తుంది. ఈరోజు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను మనం ఒకసారి చూసినట్టయితే ఈ రాష్ట్ర బడ్జెట్ వాళ్ళు చెప్పే 2 లక్షలు ఏదైతే ఉన్నదో 2 లక్షల బడ్జెట్ కూడా ఇయ్యాలనే పేపర్లో మనం చూసినాం. ఇలా బడ్జెట్ కూడా ఇలా వాస్తవాలకు విరుద్ధంగా ఉందని చెప్పారు. ఇలా వీళ్ళిచ్చిన హామీలు నిజంగానే ఈ రాష్ట్రంలో అమలు చేయాలంటే 5 లక్షల కోట్ల రూపాయలు కావాలి. వీళ్ళిచ్చిన హామీలు అమలు చేయాలంటే, ఇంకా సంక్షేమ మిగతా పథకాలు పక్కకు పెడితే వీళ్ళిచ్చిన హామీలు అమలు చేయాలంటే 5 లక్షల రూపాయలు కావాలి. 5 లక్షల కోట్ల రూపాయలు కావాలి. 5 లక్షల కోట్లు తీసుకొచ్చే పరిస్థితే లేదు. ఈరోజు 1వ తారీఖు నాడు జీతాలు ఇచ్చే పరిస్థితే లేదు. కింద మీద వాడి మొన్న అక్కడిక్కడ అప్పులు తీసుకొచ్చి మొన్న జీతాలు ఇవ్వడం జరిగింది. నేను ఏమంటున్నా అంటే ఈరోజు సరే మిగతా అంశాలన్నిటి కూడా కొద్దిసేపటికి పక్కకు పెట్టినా కూడా ఇలా రైతాంగము చాలా ఇబ్బందుల్లో ఉంది, చాలా కష్టాలలో ఉంది. ఇలా నువ్వు రైతాంగాన్ని ఆదుకుంటానని చెప్పేసి నువ్వు హామీ ఇచ్చి నువ్వు ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు హామీలన్నిటి పక్కకు పెట్టి ఇలా రాజకీయ ఆటలు ఆడుతూ ఉన్నారు. నువ్వు ఎమ్మెల్యేలను ఇతర పార్టీలో ఉన్న నాయకులను చేర్పించుకునేంత శ్రద్ధ నువ్వు ఇచ్చిన హామీల అమలుపైన ఎందుకు లేదని చెప్పేసి ఇలా ప్రతిపక్షంగా ఇలా భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నది. ఇప్పుడు రాజకీయ పార్టీ అనక అన్ని పార్టీలు రాజకీయం చేస్తాయి. ఇప్పుడు మీరు చేస్తుంది కూడా రాజకీయమే అంటే ఏమంటారు? ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఇప్పుడు ఈ రైతుల కోసం ఇవన్నీ గుర్తొచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఇట్లానే ఉంటుందా? ఖచ్చితంగా రైతుల పక్షాన్ని కొట్లాడుతూనే ఉంటారు. మేము రైతులకు ఒకటేనండి, ఇలా భారతీయ జనతా పార్టీ అధికారం గురించి కేవలం పనిచేయట్లేదు. ఇలా ఆ రోజు నుంచి భారతీయ జనతా పార్టీ చరిత్ర చూసినట్టయితే అధికారం ఒకటే మాకు పరమావధి కాదు. అందు గురించి అంటే మేము చూసినట్టయితే మేము అమలు కానీ హామీలు ఎక్కడ కూడా మేము చెప్పలేదు, మేనిఫెస్టోలు కూడా చెప్పలేదు. రేపు పొద్దుగాల కూడా రేపు పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా మేము మేనిఫెస్టో పెట్టబోతున్నాం. ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీని ఏదైతే చేయగలుగుతామో అదే చెప్పింది. రెండో విషయం ఏంటంటే మేము చెప్పని విషయాలు చేస్తూ ఉన్నాం. మేము మేనిఫెస్టోలో పెట్టని విషయాలు నరేంద్ర మోడీ గారు అమలు చేస్తూ ఉన్నారు. ఇలా ఉచిత బియ్యం మేము మేనిఫెస్టో పెట్టలేదు, కిసాన్ సమ్మాన్ నిధి మేము మేనిఫెస్టో పెట్టలేదు, అనేక రకాల సంక్షేమ పథకాలు ఇలా ప్రవేశపెట్టిన వారు. ఇలా బీసీల గురించి ఏదైతే ఇలా విశ్వకర్మ యోజన ఉందో ఇలా విశ్వకర్మ యోజన మేము మేనిఫెస్టోలో పెట్టలే ఆ రోజు. ఆ విధంగా ఇలా స్వనిధి పథకం ఇస్తూ ఉన్నాం. ఇలా కరోనా కష్టకాలంలో ఇలా చాలామంది ఇబ్బంది పడ్డారని చెప్పేసి స్ట్రీట్ వెండర్స్కు ఇలా స్వనిధి పథకం కింద ఇస్తూ ఉన్నాం. ఆ విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు ఇలా ఆదుకునే ప్రయత్నం ఒకవైపు నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంటే వీళ్ళు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకుపోయే ఇలా ప్రజలు అడగకుండా ఇలా ఉచితాల పేరుతోని ఇలా కేవలం అధికారమే లక్ష్యంగా, అధికారమే పరమావధిగా ఇలా ఉచితాల పేరుతోని ఇలా అధికారంలోకి ఎక్కి ఈరోజు వాళ్ళు ఇచ్చిన హామీలను మర్చిపోయారు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. మీరు అధికారంలోకి వచ్చేది ఇప్పుడు మొన్నటిదాకా బీఆర్ఎస్ ఉండే దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అని ఇదే ప్లేస్లో ఇక్కడనే ధర్నా చేసారు. కాంగ్రెస్ వచ్చింది అదే దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అని ధర్నా చేస్తున్నారు. మరి అట్లాంటి హామీలు ఇవ్వకుండా ప్రజలను ఎట్లా ఆకర్షిద్దాం అనుకుంటున్నారు? మీరు అధికారంలోకి వచ్చేది ఈరోజు మీరే అంటారు కదా. ఈరోజు ఏమైంది మరి? ఈరోజు దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అని ఏదైతే కేసీఆర్ అన్నామో ఇలా కేసీఆర్ పరిస్థితి ఏమైంది? ఈరోజు కేసీఆర్ను ఇలా ప్రజలు తిరస్కరించారు. ఇలా ఏదైతే ఆ రోజు పథకాల వల్ల కాంగ్రెస్ అధికారంలో తెచ్చారు. మరి మీరు నేను ఒకటే చెప్తున్నానండి, ఎవరైతే అమలు హామీలు ఇచ్చినా ఎవరిని ప్రజలను మభ్యపెట్టినా వాళ్ళకు కేసీఆర్కు పట్టినా కదా రేపు కాంగ్రెస్ కూడా పడుతుంది. ఇలా కాంగ్రెస్కు 10 సంవత్సరాలు పట్టచ్చు. వాళ్ళ వైఫల్యాలను వాళ్ళని తిరస్కరించడానికి ప్రజలు ఆయన ఇంటికి పంపడానికి 10 సంవత్సరాలు పట్టింది. కాంగ్రెస్ పార్టీకి 10 నెలలు కూడా పట్టేది.
కాంగ్రెస్ పార్టీకి 10 నెలలు కూడా పట్టది. ప్రజలు కూర్చోది. ప్రజలు ఎప్పుడైతే ప్రజలు ఉద్యమించారనుకో ప్రభుత్వాలు ఓడిపోతాయి. ఇక్కడ మనం కూల్చాల్సిన అవసరం లేదు, ఎవరు కూల్చాల్సిన అవసరం లేదు. నువ్వు ఇచ్చిన హామీలను ఇలా ప్రజలు నిన్ను ప్రశ్నించినప్పుడు రేపు పొద్దుల ప్రజాప్రతినిధులు రేపు పొద్దుల ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ప్రజాక్షేత్రంలో ఏ ముఖం పెట్టుకొని పోతారని అడుగుతున్నాం. ఇవాళ ఈరోజు నువ్వు ఏ ముఖం పెట్టుకొని గ్రామాలలో పోతావు. ఇవాళ ప్రజలు ఒకవైపు కరువులలో రైతులు నష్టాల్లో ఉంటే, రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే నువ్వు ఏం పెట్టుకొని రేపు పొద్దున ప్రచారం చేస్తావు, ఏం పెట్టుకొని నువ్వు ఇలా ప్రజలకు సమాధానం చెప్తావు. అదొక్కటే కాదు, రేపు పొద్దున ఇంకా అనేక సమస్యలు ముందుకు వస్తాయి. ఇలా ప్రజలకు ఇలా అనేక సమస్యలు ఉన్నారు. ఇలా యువకులు ఉద్యోగాలు లేక ఉపాధి అవకాశాలు లేక యువకులు ఇబ్బందిగా ఉన్నారు. కేవలం ఇలా రైతాంగం పైన భారతీయ జనతా పార్టీ ఉద్యమించడం కాదు, రేపు రాబోయే రోజులలో ఇంకా అనేక అంశాలను తీసుకొని, ఎందుకంటే వీళ్ళు 420 హామీలు ఇచ్చారు. వీళ్ళు 6 గ్యారెంటీలు. ఆ గ్యారెంటీల కింద ఈరోజు కేవలం మేము ఒక గ్యారెంటీనే ప్రశ్నిస్తూ ఉన్నాం. రైతాంగానికి ఇచ్చిన గ్యారెంటీలు మాత్రమే ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకా చాలా గ్యారెంటీలు ఉండే వాళ్ళకి. బట్ వాటన్నిటిపైన ఉద్యమిస్తాం మేము. తప్పకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆయన ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు. సందర్భం కాకపోయినా అడుగుతున్నాను, ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని సీట్లు గెలుచుకోబోతుంది. భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంటును ఇలా 100% మేము గెలుచుకుంటాం పోతున్నాం ఖచ్చితంగా. ఇలా ఏదైతే మా కంచుకోట అని చెప్పుకునే కేసీఆర్ కావచ్చు, ఇక్కడున్న మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, వీళ్ళు ఏదైతే చెప్పుకుంటారో ఇలా ఆ కంచుకోటను బద్దలు కొట్టబోతున్నాం. ఇలా 100% 100% మెదక్ సీటే గెలుచుకోబోతాను. మెదక్ సీటే మేము గెలుచుకున్నాక ఇంకా మిగతా సీట్లది ఏంటంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇలా 100% 100%. ఈసారి 400 గెలవడం అనేది ఇలా భారతీయ జనతా పార్టీ ఇలా దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఇలా నరేంద్ర మోడీ గారికి మద్దతు తెలపడానికి ప్రజలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అస్సాం నుంచి గౌహతి వరకు, గుజరాత్ నుంచి అస్సాం వరకు ఇలా ప్రజలందరూ ఒకే మాట చెప్తా ఉన్నారు, నరేంద్ర మోడీ ఈ దేశానికి శ్రీరామ రక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇలా కుటుంబ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కావచ్చు, ఏది కూడా ఈ దేశాన్ని కానీ ఈ దేశ సంక్షేమాన్ని గురించి కానీ దేశ ప్రజల గురించి, దేశ భద్రత విషయం కావచ్చు, దేశ ఆర్థిక పరిస్థితి కావచ్చు, ఏ రంగంలో తీసుకున్నా కూడా ఇలా నరేంద్ర మోడీ గారికి వాళ్ళకు ఇలా ఏ సర్వేలు తీసుకున్నా ఇలా మేము చెప్పట్లేదు. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మంచి మీడియా సంస్థలు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కావచ్చు, సర్వే సంస్థలు కావచ్చు, ఎవరు తీసుకున్నా కూడా ఇలా ఖచ్చితంగా ప్రజలందరూ చెప్పే మాట నరేంద్ర మోడీ గారు.